భారీ మెజారిటీతో తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు శక్తి వంచన లేకుండా పాటుపడతానని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. సుజాత నగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ సమస్యకైనా అర్ధరాత్రి వేళ ఫోన్ చేసినా తాను స్పందిస్తానని తెలిపారు. తన గెలుపు కోసం తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు ఎంతో కృషి చేశారని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే వైసీపీ నాయకులు కూడా తనకు లోపాయికారిగా సహకరించారన్నారు. జగన్ పాలనలో అన్ని విధాల నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో ప్రజలు కూటమికి మద్దతు పలికారని, వారి ఆశలకు అనుగుణంగా పోలవరం, అమరావతి నిర్మాణాలు, సాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు, పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పన వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. 5 సంవత్సరాలు నేను ఒక లేబర్ మేస్త్రిలాగా నియోజకవర్గానికి కాపాడుకుంటూ నా విధి నిర్వహణ చేస్తానని చెప్పి భగవంతుడి సాక్షిగా నేను మాటిస్తాను. పెందుర్తి ప్రజలు, నాయకులు, తెలుగుదేశం నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, మా జన సైనికులు, వీర మహిళలు కానీ నా నమ్మకాన్ని మించి ప్రజల్లో కష్టపడ్డారు. ప్రజలను ఆశీర్వదించినందుకు చేతులు జోడించి ఈ పెందుర్తి ప్రజలకి నమస్కరిస్తూ, నా ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. చాలా హామీలు ఇచ్చాం, మా నాయకులతో హామీలు ఇప్పించాం. చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవేవి విస్మరించకుండా మళ్ళీ ఈరోజే ఎందుకు చెప్తున్నానంటే నా బాధ్యత నుంచి నేను ఎక్కడ తప్పుకున్నా లేట్ చేసినా నన్ను ప్రశ్నించేది మీడియానే. కాబట్టి మళ్ళీ ఒకసారి నన్ను నేను కమిట్ చేసుకోవడం కోసం మీకు మీ ద్వారా ప్రజలకు మాటిస్తా ఉన్నా. పంచగ్రామాల సమస్య కానీ, అలాగే తాడి స్వయంభూవరం కలపాక స్వయంభూవరం తరలింపు కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, పారిశ్రామికంగా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని పెందుర్తిలో కూడా తేవటంలో కానీ, అన్ని ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులు కల్పించడంలో కానీ, పొల్యూషన్ బారిన పడుతున్న పరవాడ మండలంలో గ్రామాలను కాపాడుకోవడంలో కానీ, భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించడంలో కానీ ప్రజలు నా బాధ్యతను పెంచారు. తప్పకుండా అనునిత్యం మీరు ఇచ్చిన ఈ తీర్పుకి శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తూ, ఎప్పుడు అది గుర్తు చేసుకుంటా ప్రతిరోజు కూడా దాన్ని స్మరించుకుంటూ మీ సేవలో పునరుద్ధం అవుతానని చెప్పి, మీ నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని మీరు అనుకునే విధంగానే ఒళ్ళొంచి పనిచేస్తానని చెప్పి మీకు మాటిస్తాను.